త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి అనుకున్నంత బలంగా ఏం లేదని, ప్రజలందరూ కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహో బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం మెడికో ప్రియాంక ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్కు నూతనంగా నియమితులైన తాడి సూరిబాబు, దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, టి సంధ్యారాణి, యాళ్ల వీరభద్రరావు, జె రామలక్ష్మి, కె ఐశ్వర్య తదితరులకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతా శారద, సాకా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. అదే అక్టోబర్, నవంబర్. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళని అందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి మరి ఎలక్షన్లకి తయారుగా ఉండండి, లిస్టులన్నీ రెడీ చేయండి, 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా వివిధ విభాగాలు అంటే ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళ, ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ని కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డీసీసీ సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇవాళ అనేక మంది పార్టీలో వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. అమర్ జహా బేగం మొహమ్మద్ ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున
అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము.